హే హాయ్ గైస్, దిస్ శ్రీకాంత్. సెకండ్ వీక్ ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకుందాం అండ్ డే 2 ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమో గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా డీటెయిల్స్ క్లారిటీగా మాట్లాడుకుందాం. ఓటింగ్లో మాత్రం భారీ మార్పులు ఏం జరగలేదు. బట్ లీస్ట్లో ఉన్న వాళ్ళు ఒకరు పైకి ఒకరు కిందికి అయ్యారు. పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. బట్ నిఖిల్కి ఏం ఆడుతుండు, ఏం చేస్తుండే అని అంత ఓటింగ్ పడుతుంది. జస్ట్ ప్రీ ఫ్యాన్ బేస్ అయినా అంటే ముందున్న ఫ్యాన్ బేస్ అయినా అంటే జనాలు అట్లా ఓన్లీ గేమ్ని చూసేస్తారా, లేకపోతే వీడంటే నాకు ఇష్టం కథం వేస్తారా? అసలు సీజన్లో ఏం నచ్చిందని ఓట్లు వేస్తారు భయ్, నాకేం అర్థం కావట్లేదు. ఇది ప్రోమో మాట్లాడేటప్పుడు మాట్లాడతా. అసలు ఒకనొక సిచ్యువేషన్లో లిటరల్గా మస్తు కోపం వస్తుంది. అసలు సీజన్ ఎందుకు స్టార్ట్ చేసారు, ఎందుకు ముందు తీసుకుపోతారు, ఏం చేస్తారు? సరే మాట్లాడుకుందాంలే. సో నిఖిల్కి మాత్రం అందరికీ ఎక్కువ హైయెస్ట్ 22 నుంచి 25% మాత్రం ఓటింగ్ నిఖిల్కి పడుతుందా. నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది మనోడికి. మొత్తం తీస్తుండే హౌస్లో ఒక్క ఆమె చుట్టూ తిరుగుతుండు. ఆమెకి ఏమైనా బాధ అయితే, ఆమె జర్ర అలిగితే ఆమె గురించి ఏడుస్తాడు, ఆమె గురించి చేస్తాడు. శంకరా నాకు అనిపించింది చెప్తున్నా. సో ఆ విధంగా ఫీల్ అవుతాడు మామూలు, మినిమం ఫీల్ అవుతాడు. మామూలుగా కాదు, మినిమం అంటే రేంజ్ వరకు ఫీల్ అవుతాడు అన్నట్టు, గట్టిగా ఫీల్ అవుతాడు. అట్లా గట్టిగా ఫీల్ అవుతున్నందుకు నిఖిల్ ఫ్యాన్స్ అనేటోళ్ళు గట్టి ఓట్లేసి మనల్ని ముందంజలో నిలబెట్టారని నాకు అనిపించింది. సో మాట్లాడదాం, నిఖిల్ గురించి కూడా మాట్లాడదాం, సోనియా గురించి మాట్లాడదాం, విష్ణుప్రియ గురించి కూడా మాట్లాడదాం. సో సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ 20 నుంచి 22%, 23% వరకు ఈమె ఓటింగ్ అయితే నడుస్తుంది. పర్లేదు, ఈమె గిడంగా ఫ్రీ ఫ్యాన్ బేసు. సోనియా ఇంత పిఆర్గా పనిచేసి నువ్వు బట్టలు మంచి చేసుకోవాలి, అడల్ట్ ప్లస్ కంటెంట్ ఇస్తావు, అడల్ట్ ప్లస్ ఏమంటారు కామెంట్ చేస్తుంటావు అని చెప్పేసి ఈమెను కొంచెం లేపింది, బూస్టప్ ఎంతో కొంత ఎక్కడెక్కడనో ఏనో ఒక దగ్గర కనిపిస్తుంది. సో ఈమె గిడంగా అంత ఇంపాక్ట్ చూపించింది ఏం లేదు. వాదించింది, పాయింట్లు పెట్టింది, ఇంకొక కోసం స్టాండ్ తీసుకునేది, ఇవన్నీ అయితే నాకైతే ఈమె లోపల ఇంకేం కనిపించలేదు. తోపు ఓటింగ్ పడుతుంది ఈ 2 వీక్లలో అంటే వీళ్ళిద్దరికి, కాబట్టి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి నాగమణికంట ఎంతో కొంత పర్లేదు. స్టార్టింగ్లో నస అనిపించిన, ఏమంటారు సింపతి చేస్తున్నానా, ఎప్పుడు గేమ్లో పిచ్చోన్ లెక్క ఆలోచిస్తున్నా అనిపించిన. నిన్నటి ఎపిసోడ్ అయితే కొంచెం అమ్మ రిలాక్సేషన్ అనిపించింది. నాగమణికంట టాస్క్లు ఆడతాడు, టాస్క్లో తప్పు జరిగితే వాదిస్తాడు, జోక్ చేస్తాడు, పాటలు పాడతాడు, ఆల్రౌండర్. మీకు నాగమణికంట గురించి ఏం తెలియదు. ఎంతో కొంత అయితే కంటెంట్ ఇస్తుంటాయా చాలు. అంటే ఎంతో కొంత, మరీ ఇంత చుప్చాప్గా కూర్చొని అవతలోడు ఎట్లా పోతుంది, సరే ఏమన్నా బిగ్ బాస్ చూస్తారు, ఆడియన్స్ చూసుకుంటారని గమ్మున ఉండలేము మనోడు. బిగ్ బాస్ ఇది నాకు నచ్చలేదు, బిగ్ బాస్తోనే కొట్లాడుతాను. నీకు చెప్పట్లేదు, నేను బిగ్ బాస్కి చెప్తున్నా, నేను ఒప్పుకొని బిగ్ బాస్ అంటాడు. వామ్మో. సరే నాగమణికంట ఎంతో కంటెంట్ ఇస్తుండు. ఈయనకు 14 to 15% ఓటింగ్ పడుతుంది. ఓటింగ్ పెరిగింది నిన్నటికి ఈ రోజుకి. నాగమణికంటకి అయితే ఓటింగ్ పెరిగింది. నైనికాకి ఓటింగ్ తగ్గింది. ఆమెకు 11 to 12.13 విధంగా ఓటింగ్ ఉండే, బట్ ఆమెకు ఓటింగ్ తగ్గింది. బట్ 10% to 12% మధ్యలో నైనిక 4th పొజిషన్లో ఉంది. ఇక ఎక్కడ ఇన్ఫర్మేషన్ అని అనుకోండి, అన్అఫిషియల్ పోల్స్ అనుకోండి, అఫిషియల్ పోల్స్ అనుకోండి, యూట్యూబ్ పోల్స్ అనుకోండి, స్ట్రా పోల్స్ అనుకోండి, ఇంకేమైనా పోల్స్ అనుకోండి, అన్నిట్లలో ఒకటే భారతం, ఒకటే కథ. 4 డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు. ఫ్రైడే రోజు మార్నింగ్ ఫస్ట్ ఓటింగ్ అనాలిసిస్ వీడియోలో ఎవరు ఎలిమినేట్ అవుతారో నేను చెప్పేస్తాను ఓపెన్గా. అంటే అఫీషియల్ అనుకోండి, అన్అఫిషియల్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. బట్ డేంజర్ జోన్లో అంటే నైనిక తర్వాత భాష ఉండు, దాని తర్వాత సీత ఉంది, ఆ నెక్స్ట్ పృథ్వీరాజ్, ఆ తర్వాత ఆదిత్య. వీళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 8-9 ఆదిత్యం, పృథ్వీకి అయితే 7-8 ఈ రేంజ్లో ఉంది ఓటింగ్. అంత దారుణంగా ఉంది. కొన్ని పోల్స్లో అయితే శేఖర్ భాష లిస్ట్ ఏంది ఎంతో కొంత కంటెంట్. అంటే శేఖర్ భాష గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఇప్పుడు. తన వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్న గింత సింపతి వాడుకుంటలేడు హౌస్లో. ఆ సింపతి వాడుకున్న ఓట్లు పడతాయి మనోడికి. ఆయన ఎంత జోవెల్గా ఉంటుండు. ఎన్ని బెండకాయ ఎందుకంటారు తెలుసా? బెండ అయితే కాబట్టి బెండకాయ అంటారు. సో ఈ చిల్లర జోకులు లేనికన్నా బిగ్ బాస్కి వచ్చిందంటే ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. వేరే లా కంటెంట్ చేయట్లేదు కాబట్టి చెప్తున్నా. ఆదిత్యం గారు ఈ వీక్ మ్యాక్స్ బాయ్ టాటా. పృథ్వీ గిడంగా ఈ వీక్ మ్యాక్స్ బాయ్ టాటా చెప్పొచ్చు. ఎందుకంటే ఆదిత్యం గారు నిన్న ఎక్కడ కనిపించారు? చూడు శేఖర్, చూడు కింద అంతుంది శేఖర్, చూడు వాళ్ళది కింద అంతుంది. ఇది తప్ప ఇంకెన్నా కనిపించిండు ఆదిత్యం? నో. నామినేషన్లో ఉన్న ఎట్లుండాలి? స్క్రీన్ స్పేస్ తీసుకోవాలి. 5 minutes అన్న ఓ రోజు, 55 minutes ఎపిసోడ్ ఉందంటే అలా స్క్రీన్ తీసుకోవాలి. ఏడుండా ఆదిత్యము? నాకు అర్థం కాదు. నిన్న ఎపిసోడ్లో ఏడుండు కనిపించిండా? అసలు సీజన్లుండా? అసలు సీజనే ఉందా? ఈ ఫీల్ కలిగింది నాకు. ఈ ఓటింగ్ గురించి మాట్లాడినాక లాస్ట్ కూడా మాట్లాడతా, అప్పుడు విందురు. నెక్స్ట్ శేఖర్ భాష లిస్ట్లో. సో కిరాక్ సీత డేంజర్ జోన్లో ఉంది. వీళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు చెప్తా ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు వెళ్ళిపోతారు ఏంది కదా. కొన్ని స్ట్రా పోల్స్లో అయితే పృథ్వీరాజ్ అయితే 3rd ప్లేస్లో ఉండడు. నాగమణి కంటే వెనకకి నెట్టేసి 3rd ప్లేస్లో ఉన్నాడు.
ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓటింగ్ అయితే ఇది. ఫస్ట్ నిఖిల్, సెకండ్ విష్ణుప్రియ, థర్డ్ మణికంఠ, ఫోర్త్ నైనిక, ఫిఫ్త్ భాష, సిక్స్త్ సీత, సెవెంత్ పృథ్వీరాజు అండ్ ఎయిత్ ఆదిత్య ఓం గారు. సో ఆదిత్యకి పృథ్వీరాజ్కి డిఫరెన్స్ ఏం లేదు, ఇద్దరికి 7 to 8% పడుతుంది. వీళ్ళిద్దరు ఇంకా ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకొకరిని కలపాలంటే సీత. వీళ్ళు ముగ్గురు మాత్రం చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఇది యాజ్ ఆఫ్ నో ఉన్న ఓటింగ్, అన్అఫిషియల్ కానీ అఫిషియల్ కానీ మీరు ఏ విధంగా అనుకున్నా పర్లేదు, యాజ్ ఆఫ్ నో ఉన్న ఇన్ఫో. అసలు మీరు ఇప్పుడు అడుగుతా మిమ్మల్ని ఒక డౌట్, నిజంగా చెప్పాలా అంటే సార్ నిజంగా అంటే మనస్సాక్షి చెప్పాలి, అసలు మీరు ఏం చేస్తుర్రా ఓట్లు? దేనికోసం వేస్తుర్రు మీరు ఓట్లు? అసలు ఎవరికి వేస్తుర్రు ఓట్లు? ఏంది ఓట్లు? నాకేం అర్థం కావట్లే. ఇప్పటికి ఎవరికన్నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఒకరు అయ్యిరా సీజన్లో? అరే గిల్లు వచ్చిర్రా, గిల్లు ఇంపాక్ట్ చూపించిరా అనిపించిరా? ఒక్కరన్నా నాగమణి కంటే ఏదో సింపతి అంటే ఫ్లారే పాపం అయ్యో పాపం అన్న ఓట్లు వేసారు అనుకుందాం. అసలు ఎవరిని చూసి ఓట్లు వేస్తుర్రా మీరు? షో ఎక్కడ తీసుకుపోదాం అనుకుర్రు? సీజన్ 8 నెక్స్ట్ లెవెల్ తోపు, నెక్స్ట్ లెవెల్. అది నేను లోగో చూసినప్పుడే చెప్పిన, ఇది ఎందుకో సేమ్ సీజన్ 6 లాగా ఉంది. ఆ వెనక బ్యాక్గ్రౌండ్ లోగో వచ్చి లాగినాక వెనక తిరిగి ఆ రౌండ్ తిరిగి సీజన్ 6 లాగానే ఉంది. నేను ఇటొక బొమ్మ వేసి ఒక ఫస్ట్ వీడియో నేను చేసింది అది బిగ్ బాస్ సీజన్ 8కు. ఎక్కడో సీజన్ 6 లాగా కొడుతుంది సీనా అనుకున్నా. మరి మేనేజ్మెంట్ వాళ్ళే ఉన్నారా, లేకపోతే టీం అంటే ప్లాన్ చేసే టీము లేదా స్క్రిప్ట్ రైటర్, ఎడిటర్ మొత్తం వాళ్ళే ఉన్నారా? నాకేం అర్థం కాలే. సీజన్ ఎట్టిపోతుంది సీనా? ఓట్లు వేసారు, మీ ఇష్టం ఉన్నలకు ఓట్లు వేసుకోర్రి, గెలిపించుకోర్రి, హౌస్లో ఉండేటట్టు చేసుకోరు. తర్వాత ఒక కంటెస్టెంట్ పోయినాక ఏంది అన్న మాత్రం ఫీల్ కాకండి. అందుకే చెప్తున్నా. ప్రోమో గురించి మాట్లాడుకుందామయ్యా. బిగ్ బాస్ అదేంటి ఇన్ఫినిటీ మనీ సంపాదించుకోవడం, లిమిట్లెస్గా మనీ సంపాదించుకోవచ్చు అనే టాస్కులు పెడుతుండే హౌస్లో. 2 నిమిషాల టాస్కులు ఏం టాస్కులు బిగ్ బాస్? నాకు అర్థం కాదు. ఆ టాస్కులు ఎందుకు? హౌ పోయి స్విమ్మింగ్ పూల్లో దుంకితే 25,000 ఇస్తాను, నేను 10 సార్లు దుంకుతా, ఇస్తావా? 25,000 ఇచ్చుడేం తప్ప స్విమ్మింగ్ పూల్లో దుంకి మా శంకరా అనిపించింది. ఈడ రేలంగి మామయ్య గుర్తొచ్చిండు అయ్యా నిఖిల్ని చూస్తే నాకు ప్రోమోలో. మనం ఆర్టిస్టులమరా చూసుకోవాలి. నేను నీ కొద్ది గట్టిగా ఉన్నా, అదే నేను దూరిస్తే ఎక్కడో పడి తల పగులితే పరిస్థితి ఏమిది? ఆడేటోళ్ళను ఆడనియ్యవు, నువ్వు ఆడవు. ఎవరన్నా నువ్వు తప్పుగా ఆడుతున్నావు అంటే చాలా లో ఫీల్ అవుతావు, ఎమోషనల్గా ఫీల్ అవుతావు, మనుషులతో మాట్లాడిపోతే ఏదేదో ఫీల్ అవుతావు, వాళ్ళకి చిన్న దెబ్బ తాకిన ఇట్లా రెచ్చిపోతుంటావు. సరే ఎట్టకేలకు ఆ టాస్క్లో విష్ణుప్రియ ఫస్ట్ దూకింది, ఆమె 25,000 గెలుచుకుంది. నెక్స్ట్ టాస్క్ అదేంది, ఒకరు చేతితో ముగ్గురు పట్టుకొని చేయి వదలకుండా బాల్స్ బుట్టలలో వేయాలి. ఆ బుట్టలలో వేసి దాంట్లో నబీల్ చేయి వదిలేసిండు, బాల్స్ ఎక్కువ వేసినా చేయి వదిలేసిండు. దాని తర్వాత బుట్టలు దనుకురు, ఎందుకు దనుకురు అర్థం కాలేదు. ఎందుకు సరే నేను లైవ్ చూడలేదు, నాకు తెలీదు. సో లైవ్లో కూడా ఏం చూపించలేదంట. కాబట్టి ఎపిసోడ్లోనే మాట్లాడుకున్నాం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని. ఈ మధ్యలో జరిగిన కన్వర్సేషన్ గురించి మాట్లాడుకుందాం. నిఖిల్ రేలంగి మావేయండు. ఈ ఫస్ట్ టాస్క్లో స్విమ్మింగ్ పూల్లో దూకే టాస్క్లో పృథ్వీ ఆపుతాడనమాట. ఇంటూ మెయిన్ డోర్ ఉంటుంది కదా, లోపలికి పోయి డోర్ దగ్గర ఆపేస్తాడు. మన నాగమణి కంటే గట్టిగా పట్టుకుంటాడు. సో నెక్స్ట్ వచ్చేసిన విష్ణుప్రియ ఈమెవరు సోనియా దూకనికే స్పీడ్ వచ్చి పక్కన కింద పడుతుంది. అప్పుడే మణికంఠని పట్టుకుంటాడు. అండ్ ఆమెవరు విష్ణు ఫస్ట్ దూకుతుంది. మణికంఠ నిఖిల్ వదిలిస్తే మణికంఠ వచ్చి సెకండ్ దూకుతాడు. ఈమె కింద పడ్డందుకు ఈయన బాధ. ఈయన దెబ్బలు తగిలిన అదే కాదు, ఆమె కింద పడ్డందుకు ఈయనకు బాధ. మనం ఆర్టిస్టులమరా, చూశాడాలరా, నెత్తి బొగులుతో ఎట్లా? నేనే స్ట్రాంగ్, నేను నొట్టేస్తా అయిపోద్దా? ఎందుకు వచ్చారు మా సాయం? మరి ఓ కంటెంట్ లేదు, ఏం లేదు, మీకు అర్థం కావట్లేదు. షో నెక్స్ట్ లెవెల్లో తోపు లెవెల్లో పోతుందని మీరు ఫీల్ అవుతారో ఏందో నాకు అర్థం కావట్లేదు. నేను మంచోని, నేను మంచిగానే ఉంటా, మంచోని గల నా క్యారెక్టర్ని చంపుకొని నేను గేమ్ ఆడను, టాస్క్ ఆడను అంటే హౌ యూనో. నిన్న సోనియా మామూలు ఏడుపు కాదు, దొంగేడుపులు అన్నీ నాకు దొంగేడుపులు కాకుండా వచ్చి మేబీ అప్పుడు సీత కావాలి అన్న ఛాయనా, ఒక్క కప్పు ఛాయనా ప్లీజ్ అన్న ఛాయనా అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఫుడ్ లేకుండా మనం తింటున్నాం అని అన్నది. వాళ్ళు ఫుడ్ గెలుచుకున్నాక ఏమంటారు తెలుసా? వాళ్ళు ఫుడ్ గెలుచుకున్నాక పోయి చికెన్ ఎట్లా దొంగతనం చెబుతుంది. వాళ్ళే మనుషులే కదా, తింటారు కదా. నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఏంది ఇందాక ఏడిచింది ఫుడ్ గుంజుకుంటే ఫుడ్ ఏమైనా దొంగతనం చేస్తుందని నాకు అనిపించింది. మీకేమనిపించింది? అయిపోయి కొత్త వస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ప్రోమోలు ఏందో, ఆ నిఖిల్ ఏందో, పృథ్వీ ఎంతో కొంత ఆడుతుండే, ఎంతో కొంత కంటెంట్ ఇస్తుండే, ఎంతో కొంత నిఖిల్ కొద్దీ నేను 100% చెప్తున్నా, నిఖిల్ కొద్దీ ఎంతో కొంత పృథ్వీ బెటర్. నాకు ఈ హగ్గుల గోల నేను తట్టుకోలేకపోతున్నా సీరియస్గా. ఈ ఆత్మ బంధువులు ఇంకేమంటారు అట్లా హగ్గులు చూడలేకపోతున్నా. ఆమె కింద పడ్డదో లేదో, పృథ్వీ నిఖిల్ నేనంటే నేనని వస్తురా ఆమె దగ్గరికి. సో ఉండాలి కన్సర్న్. కింద పడ్డది,
సో పర్లేదులే కూర్చోబెట్టు, ఏదో వాటర్ తాగించు, ఏదో అంటే అంటే ఏం కాలే అరే రే 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 ఏంద్రా పోయి ఇది నాకు అర్థం కాదు. శంకరా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తురా చీర చూసి ఉండుండే. ఓహో మీరు కన్నడ అంటారా, మరి ఆమె తెలుగు ఆమె కాబట్టి అందుకే ఎస్పెషల్లీ తెలంగాణ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. అడల్టరేట్ కంటెంట్ అంటే ఆమెకు నచ్చదు, నీ ఫ్యామిలీ నీకేం పట్టించుకోదు, నాకు బయట ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ చూస్తుంది, ఆమె బాధపడుతుంటుంది, ఫీల్ అవుతుంటుంది కదా. మరి ఇట్లాంటి హగ్గులు ఒకటే మజాకులాడు, నేను చెప్పిందే కరెక్ట్ అనుకోవడం, నేను చెప్పిందే వేదం అనుకోవడం, నేనే కరెక్ట్ ఉన్న గేమ్లో ఎవడు లేడు అనుకోవడం, 80% సక్సెస్ రేట్ ఉన్న వాళ్ళతో నేను దోస్తాను చేస్తా, ఫెయిల్యూర్ అనిపించిన వాళ్ళతో దోస్తాను చేస్తా, అందుకే నిఖిల్ నిన్న బయట పెట్టేసిందా, పక్కకు పెట్టేసిందా, ఏమో దేవుడా అంతా మీ మీద పైవాడి మీద ద్వారం వేశాం, అది ఆ విధంగా అనిపించింది. సో ఓవరాల్గా అయితే నాకు అనిపించింది, నేను చెప్పిన ప్రోమో చూస్తే మీకు ఏమనిపించింది, మీ ఓటు ఎవరికి వేసిరు కమెంట్ సెక్షన్లో తెలుపురి. సో కొత్త వస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి అయితే వీడియో ఎండ్ చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్, జై హింద్.